మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. నా దాసుని ఈ పని చెయ్యి అనంటే అతడు చేస్తాడు అని యేసు ప్రభుతో చెప్పాడు ఒక అధిపతి. ఇతడు ఒక అధిపతి. ఎవరు ఈ అధిపతి అంటే శతాధిపతి. శత అంటే 100, దశాధిపతి, దశ అంటే 10. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, దశాధిపతి అంటే 10 మందికి అధిపతి, సహస్రాధిపతి అంటారు 1000 మందికి అధిపతి. ఇట్లాగా అధికారాన్ని విభజించుకుంటూ వస్తూ ఉంటారు. ఒక 10 మంది మీద అధికారినేమో దశాధిపతి అంటారు. ఆ అధిపతి ఆ 10 మందికి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. అలాగే శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, అంటే తన కింద 100 మంది సైనికులు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 100 మంది సైనికులు. మరి సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికులు ఉంటారు. సహస్రం అంటే 1000 అని అర్థం. సహస్రాధిపతి అంటే 1000 మందికి అధిపతి, అంటే తన కింద ఎంతమంది ఉంటారు? 1000 మంది. తర్వాత దశ సహస్రాధిపతి, శత సహస్రాధిపతి, అట్లాగా పెంచుకుంటూ పోతుంటారు. ఏది ఏమైనా ఇతను ఒక అధిపతి. మనం చదువుకున్న వాక్య భాగం అయితే ఇతని గురించి ఒక శతాధిపతి అని రాయబడి ఉంది. ఇతను ఒక అధికారి. ఈ లోకంలో అధికారం కోసం ఎన్నో జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, పోరాటాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ యుద్ధాల ద్వారా వచ్చిన అధికారం, ఆ కుట్రల ద్వారా వచ్చిన అధికారం ఎంతో కాలం మనిషికి ఉండదు. మనిషిని గత కాలం నాటి నుంచి, పూర్వకాలం నుంచి అధికార వాంఛ అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది. సహజంగా మనిషికి ఏమి అవసరమంటే ఉండడానికి, తినడానికి తిండి, ఉండడానికి నివాసం, కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ ఉన్న తర్వాత కాస్త నా తరం తర్వాత వాళ్ళకి సంపాదించుకోవడం కోసం ఏమైనా చేయాలని మనిషి సంపాదిస్తాడు. ఇంకా సంపాదించిన తర్వాత నేను ఎంత సంపాదిస్తే ఏంటి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా 10 మందిలో అని అనుకున్నప్పుడు, అధికారం కలిగి ఉంటే నా మాట అందరూ వింటారు కదా, నా కింద కొంతమంది ఉంటారు కదా అని ఇట్లాగా అధికార ఆలోచన అనేది ప్రతి మనిషిలోకి వస్తూ ఉంటుంది. కొన్ని అధికారాలు దేవుడే ఇస్తాడు, కొన్ని అధికారాలు వాళ్ళు లాక్కుంటారు మనుషులు. దేవుడిచ్చిన అధికారం అయితే అది ఎదుటి వాళ్ళకు మేలు చేస్తుంది. అదే సొంతగా తీసుకున్న అధికారం అయితే అది ఎదుటి వాళ్ళని నాశనం చేసేలాగా, పీడించేలాగా చేస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా మనం చరిత్రలో చూసుకుంటే బైబిల్ పరంగా నిమ్రోదు మొట్టమొదటి అధికారిగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు. నిమ్రోదు మహాబలాఢ్యుడు, అక్కడ పరాక్రమశాలి. ఒక సామెత కూడా ఈ నిమ్రోదు మీద ఉంది. ఏమని ఉంటుందంటే, యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన నిమ్రోదు వలె అనే లోకోక్తి కూడా నిమ్రోదు సంపాదించుకున్నాడు. కానీ ఆ నిమ్రోదు యొక్క అధికారం అది దైవ అధికారం కాలేదు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా పరిపాలించలేదు సరిగదా. ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకుంటూ నిమ్రోదు తన పరిపాలన అట్లా కొనసాగించుకున్నాడు. ఏ పరిపాలన అయినా, ఏ అధికారమైనా కొంతకాలం తర్వాత పోవాలి, అధికారము పోతుంది. ఆ అధికారం కలిగి ఉన్న మనిషి కూడా ఈ లోకంలోంచి వెళ్ళిపోవలసిందే. కానీ దేవుడిచ్చిన అధికారం అయితే అది ఎదుటి వాళ్లకు మేలు చేస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక శతాధిపతి గురించి చదువుతున్నాం. ఎవరు ఇతను? శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఇతని కింద 100 మంది సైనికులు ఉంటారు. ఆ 100 మంది సైనికులు కూడా ఇతను ఏది చెప్తే అది చేయాల్సిందే. వెళ్ళు అంటే వెళతారు, రా అంటే వస్తాడు, ఈ పని చేయి అంటే ఈ పని చేస్తాడు. అట్లాగా ఒక అధికారి కింద ఉండేవాళ్ళు ఉంటారు.
కానీ ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఈ శతాధిపతి ఏమంటున్నాడు యేసు ప్రభుతో? నేను కూడా అధికారమునకు లోబడిన వాడను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. అంటే నా చేతి క్రింద 100 మంది సైనికులు ఉన్నారు. 100 మంది నాకు ఎట్లాగా లోబడతారో నేను కూడా నా పై అధికారికి అంటే సహస్రాధిపతికి నేను లోబడుతూ ఉంటాను. అంటే నా కింద అధికారానికి లోబడే వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఒకళ్ళ అధికారం కింద లోబడుతూ వాళ్ళు చెప్పినట్లుగా చేస్తూ ఉంటున్నాను అని చెప్తూ వచ్చాడు. ఏమిటి ఇక్కడ విషయం అంటే, శతాధిపతికి అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఒక దాసుడు ఉన్నాడు. బహుశా 100 మంది సైనికుల్లో ఒక సైనికుడై ఉండొచ్చు, లేదా తన ఇంట్లో పనిచేస్తున్న ఒక దాసుడై ఉండొచ్చు. ఎవరైతేనేంటి, ఈ దాసుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, రోగిగా ఉన్నాడు. ఒక శతాధిపతి ఆ 100 మందిలో ఒక సైనికుడి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకవేళ అతను చనిపోతే ఏంటి, అతని ప్లేస్లో ఇంకొక వ్యక్తి వచ్చి చేరతాడు. అవునా కాదా? సైన్యంలో చాలామంది ఉంటారు, కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు, ఇంకొకరిని పెట్టుకుంటారు. ఆ వ్యక్తి గురించి, ఆ సైనికుడి గురించి, లేదా తన ఇంట్లో ఉన్న ఆ దాసుడి గురించి అంత సీరియస్గా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు నిజానికి శతాధిపతికి. ఎందుకంటే అతను కాకపోతే ఇంకొకతను వస్తాడు కదా అన్నట్లుగా ఉంటాడు. కానీ ఈ శతాధిపతి అట్లా అనుకోలేదు. తన కింద ఉన్న ఆ 100 మందిని కూడా తన వాళ్ళలాగానే ప్రేమిస్తున్నాడు. ఆ దాసుల్లో ఒకనికి రోగం వచ్చి చావ సిద్ధంగా ఉంటే, ఏమంటున్నాం, చనిపోవడానికి సిద్ధంగా ఉంటే పోతే పోనీలే అనుకోలేదు, కానీ అతన్ని బ్రతికించుకోవడం కోసం తాపత్రయపడుతున్నాడు, తపన పడుతున్నాడు. నిజంగా ఈ లోకంలో తన కింద ఉన్న వారిని తన కుటుంబంలాగా చూసుకునే ఒక అధికారి ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ శతాధిపతి విషయంలో మనం ఇదే చూస్తున్నాం. తన కింద ఉన్న వాళ్ళని తన కింద పనిచేసే వాళ్ళలాగా అనుకోవట్లేదు, కానీ తన కుటుంబీకుల్లాగానే ట్రీట్ చేస్తున్నాడు, తన వాళ్ళలాగానే చూసుకుంటున్నాడు. తన ఇంట్లో తన కుమారుడికి ఏదైనా జరిగితే ఎట్లాగా ఆతృత పడతాడో అలాగే తన కింద పనిచేస్తున్న ఆ సైనికుల్లో ఒకడికి రోగం వస్తే ఈ శతాధిపతి దాని గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అంటే, చదువుదాం ఇప్పుడు మొదటి నుంచి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించిన తర్వాత శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకొన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను అని బయలుదేరాడు. వెంటనే ఈ శతాధిపతి యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోకి రావడానికి నాకు యోగ్యత లేదు. నీవు మాట మాత్రం సెలవియ్యి, అంతే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఇది శతాధిపతి యేసు ప్రభుతో చెప్పిన మాట. ఏమంటున్నాడు? ప్రభువా, నా దాసుడు రోగంతో పడి ఉన్నాడు నాయన ఇంట్లో అని అనగానే యేసు ప్రభు, సరే పద, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అని అంటే, ఇతను అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోకి రావడానికి నాకంత యోగ్యత లేదు, నువ్వు ఇంట్లోకి రావాల్సినంత అవసరత కూడా లేదు, ఒక మాట చెప్పు చాలు, బాగుపడతాడు అని ఒక మాట చెప్పు చాలు, ఒక ఆజ్ఞ ఇవ్వు చాలు. అంటే నేను నీకు లోబడేవాడిని. ఇప్పుడు నేను ఒకప్పుడు సహస్రాధిపతి కింద ఉండి ఆయన ఆజ్ఞకు ఎట్లాగా లోబడుతున్నానో, ఇప్పుడు నేను నీ అధికారానికి లోబడుతున్నాను, నువ్వు ఒక మాట ఇవ్వు చాలు, నాకు నమ్మకం ఉంది అంటున్నాడు. నిజంగా ఒక అధికారి అయి ఉండి కూడా యేసు ప్రభు యొక్క అధికారానికి ఈయన అంతగా లోబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో చూడండి, చాలామంది అధికారులు దేవుని యొక్క అధికారానికి లోబడే వాళ్ళు చాలా తక్కువ.
అధికారం చేతికి రాగానే గర్వించేవాళ్ళు, మా అంతటి వాళ్ళు లేరు అని విర్రవీగే వాళ్ళు లోకంలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ అధికారి అట్లాగా లేడు. తనకు ఎంత అధికారం ఉన్నా సరే తన కింద ఉన్న వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నాడు. తన ఇంటి మనుషుల్లాగా చూసుకుంటున్నాడు. ఏదైనా జరిగితే వెంటనే స్పందించి ఎట్లాగా బాగు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. దానికోసం యేసు ప్రభు యొక్క అధికారానికి తాను లోబడుతున్నాను అని సంపూర్ణంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక అధికారి ఉన్న ఆయనే యేసు క్రీస్తు యొక్క అధికారానికి సంపూర్ణంగా లోబడి తన దాసుని బ్రతికించుకున్నాడు. మీకు అర్థమవుతుందండి? ఒక అధికారి అయి ఉండి యేసుక్రీస్తు యొక్క అధికారానికి ఆయన సంపూర్ణంగా లోబడి తన కుటుంబంలో తన దాసుని బ్రతికించుకున్నాడు. మరి నీవు నేను దేవుని యొక్క అధికారం కింద ఉంటున్నామా లేదా? మనుషులు మన మీద అధికారులుగా ఉంటారు, అది వేరే విషయం. కానీ నీ మీద, నీ తలంపుల మీద, నీ ఆలోచనల మీద, నీ క్రియలన్నిటి మీద దేవుణ్ణి నీవు అధికారిగా చేసుకోవాలి. ఎవరిని అధికారిగా చేసుకోవాలి? దేవుని నీవు అధికారిగా చేసుకోవాలి. ఈ లోకంలో మనం అధికారులుగా కొంతమందిని చేసుకుంటాం. ఉదాహరణకి దేవుడు మనకి ఈ భారతదేశంలో, ఈ ప్రజాస్వామిక దేశంలో ఓటు హక్కు అనేది ఒకటి కల్పించారు. చాలామంది అడుగుతూ ఉంటారు, మీ ఓటు ఎవరికి వేస్తుంటారు అని. నేను ఎవరికి ఏమీ చెప్పను. ఎందుకంటే దేవుడు మనకంటూ ఒక మనస్సాక్షి ఇచ్చాడు. మన మనిషిలో ఉన్న మనస్సాక్షి దేవుని యొక్క స్వరం అది. ఆ మనస్సాక్షిని బట్టి నీవు దాన్ని వినియోగించుకోవాలి. ఏ డబ్బు కోసమో, లేకుంటే ఏదో కులానికి సంబంధించో, గోత్రానికి సంబంధించో, మతానికి సంబంధించో ఇవన్నీ ఆలోచించడం కాదు. నీ మనస్సాక్షి లోపలికి నీవు తొంగి చూసుకోవాలి. ఇదిగో నేను ఎన్నుకుంటున్న ఈ అభ్యర్థి నాకు మేలు చేసేవాడేనా, నా కుటుంబానికి మేలు చేసేవాడేనా, నా సమాజానికి మేలు చేసేవాడేనా, లేక ఇదిగో నేను ఉంటున్న ఈ నియోజకవర్గానికి మేలు చేసేవాడేనా అని ఇట్లాగా నీ మనస్సాక్షి ద్వారా నీవే వివేచించుకొని దాన్ని వినియోగించుకోవాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళకు తప్పనిసరిగా నువ్వు లోబడి ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా వాటికి మనం ప్రార్థనలు చేసుకుంటాం. దేనికోసం? ఏదైనా పని ప్రారంభిస్తున్నప్పుడు ప్రార్థనలు చేస్తాం, ఇంకోటి ప్రారంభిస్తున్నప్పుడు ప్రార్థనలు చేస్తాం. అన్నిటికీ మనం ముందు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆలోచన ప్రకారం వెళతాం. కానీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను, ఎవరైనా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే ముందు, ప్రభువా నేను ఈ ఓటు హక్కు ఎవరికి వినియోగించుకోవాలి అని ప్రార్థన చేసిన క్రైస్తవులు ఉన్నారా అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎంతసేపటికి ఏదో ఒక ప్రలోభానికి లొంగిపోతున్న క్రైస్తవులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. కానీ ప్రభువా నాకు ఇచ్చిన ఈ ఓటు హక్కుని నేను ఎట్లా వినియోగించుకోవాలి అని దానికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి దాన్ని వినియోగించుకుంటే నిజంగా అది నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నిజంగా నువ్వు చేయదలుచుకుంటే, ఒక మంచి క్రైస్తవుడు అయితే దేవుని చిత్తానుసారంగా నీ ఓటును నువ్వు వినియోగించుకోవాలనుకుంటే దానికోసం నువ్వు తప్పనిసరిగా కొద్ది సమయమైనా సరే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఒక ఆలోచన తీసుకో. మనుషుల దగ్గర నుంచి కాదు. మనుషుల దగ్గర నుంచి అయితే వాళ్ళు ఇటయ్యి అంటారు, వాళ్ళే మాట అంటారు. ఇది కాదు. నీ నిర్ణయం ఎక్కడి నుంచి రావాలి? దేవుని నుంచి రావాలి. నీ మనస్సాక్షిని తిన్నగా దేవుని మీద నిలిపినప్పుడు, నీ మనస్సాక్షి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మాట వినాలి. మనస్సాక్షినే మానవ జీవితంలో మనిషికున్న మనస్సాక్షి దైవికమైన స్వరంగా మనం గుర్తించాలి. ఆ మనస్సాక్షిని బట్టి నీవు నీ ఓటు హక్కును చక్కగా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనది ప్రజాస్వామిక భారతదేశం కాబట్టి. కొన్ని దేశాల్లో ఇట్లాంటి ఓటు హక్కు ఉండదు. అసలు ఓట్లు వేసే అవసరం కూడా ఉండదు వాళ్ళకి. ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళే నియంతలుగా పరిపాలిస్తారు.
ఇక వాళ్ళకి ఓటు వేసుకోవడం కానీ ఎన్నుకోవడం కానీ ఏమీ లేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మన భారతదేశంలో ఉన్న ఈ లౌకిక ప్రజాస్వామ్యాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునేలాగా అవకాశం ఇచ్చాడు. అంటే ప్రజలే వాళ్ళ అధికారులన్నీ ఎన్నుకునేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్న శతాధిపతి ఉన్నాడు. బహుశా ఇతన్ని ఆ దినాల్లో మనుషులు ఎన్నుకోలేదు, రాజు నియమించి ఉంటాడు, లేకుంటే పైన గవర్నరే ఇతను నియమించి ఉంటాడు. ఇతను ప్రజల చేత ఎన్నుకున్నాడు కాదు, కానీ ఆ రోజుల్లో అధికారి. ఇట్లా ఒక అధికారం కలిగిన ఈయన దేవుని యొక్క అధికారానికి లోబడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీవు అధికారి అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు, కానీ ఈ లోకాలన్నిటి మీద అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు, దేవాతి దేవుడు. ఆయన అధికారానికి నీవు నేను అందరం కూడా లోబడి ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. చూడండి ఏమంటుంది దేవుని వాక్యం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీకేదో ఆలోచన ఉంది, నీకేదో వివేచన ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, ఇట్లాగా నీ స్వబుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకో మాకు. మరి దేన్ని ఆధారం చేసుకోవాలండి? జాగ్రత్తగా చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ స్వబుద్ధి కాదు, దేవుని మీద నీకున్న ఆ విశ్వాసం ఏదైతే ఉందో అది నువ్వు ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఏం చేయాలంట? మానవుడు తన ప్రవర్తన అంతటి మీద ఎవరిని అధికారిగా నియమించుకోవాలంట? దేవుణ్ణి అధికారిగా నియమించుకోవాలి. అందుకని ఏమంటున్నాడు భక్తుడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అంటే నిన్ను నీవు నీ ప్రవర్తన మీద అధికారిగా ఎవరిని ఎన్నుకోవాలి? దేవాతి దేవుణ్ణి ఎన్నుకొని నీ జీవితంలో నీ ఆలోచనల మీద, నీ తలంపుల మీద, నీ ప్రవర్తన మీద ఆయన్ని అధికారిగా ఉంచుకో. అలా ఉంచుకుంటే ఏం జరుగుతుంది? చదువుదాం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ ప్రవర్తన మీద దేవుడు అధికారిగా ఉండాలి. అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం నీ ప్రవర్తన ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారం నీ నడవడిక ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారం నీవు చేసే పనులు ఉండాలి. ఓవరాల్గా నీ మీద ఎవరు ఉండాలి అధికారిగా అంటే దేవుడు ఉండాలి. ఇలాగ ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన్ని నీ మీద అధికారిగా నియమించుకుంటావో అప్పుడు నీ త్రోవలన్నీ కూడా దేవుడు సరళం చేస్తాడు. మీకు అర్థమవుతుందండి? వంకర త్రోవలు అంటే చెడు మార్గంలో వెళ్ళే త్రోవలు అని అర్థం. ఆ త్రోవలన్నీ సరళం చేయబడ్డాయి అంటే దాని అర్థం ఏమిటి? చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంది అని అర్థం. ఇంకా చదువుదాం. అట్లాగా చేస్తే ఏమవుతుంది? ఇంకా చదువుదాం. 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే నేను జ్ఞాని కదా అని చెప్పేసి ఏదోదో చేసుకుంటూ పోతారు. సొలొమోను కూడా ఇట్లాగే చేశాడు. నేను జ్ఞాని కదా, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కదా అని చెప్పేసి ఏది పెడితే అది చేసుకుంటూ పోయాడు. ఏది చూడాలనిపిస్తే అది చూస్తూ పోయాడు, ఏది తినాలనిపిస్తే అది తింటూ పోయాడు, ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటూ పోయి చివరికి అంతా వ్యర్థమే అని తర్వాత చెప్పేశాడు. సొలొమోనుకి దేవుడు బోల్డ్ అంత జ్ఞానం ఇచ్చాడు. సాక్షాత్తు
దేవుడే దిగి వచ్చి నీకు సొలొమోను ఏం కావాలి కోరుకో అంటే జ్ఞానం కావాలి నాయన అని కోరుకున్నాడు. జ్ఞానం ఇచ్చాడు దేవుడు. సొలొమోను యొక్క జ్ఞానం ఎంత ఉందంటే ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ సొలొమోను లాంటి జ్ఞానులు లేరు. అంత జ్ఞానంతో ఆయన ఏం చేశాడు? ఏది చేయాలనుకుంటే అది చేసుకుంటూ పోయాడు తప్ప దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. కానీ అది మొత్తం చేసి మతిహీనతను పరిశీలించాడు, వెర్రితనాన్ని పరిశీలించాడు, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనే వాటిని మొత్తాన్ని చేసి చివరికి అయ్యా ఇదంతా వ్యర్థమైన నాకు అర్థమైంది, కాబట్టి మీరు నాలాగా ఉండొద్దు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన మార్గాలను అనుసరించండి, ఇదే మానవ కోటికి విధి అని చివరిలో తేల్చిపడేశాడు. కాబట్టి నేను జ్ఞానిని కాదా అని నువ్వు అనుకో మాకు. మరి ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, చెడుతనాన్ని విసర్జించు. ఇలాగ ఎప్పుడైతే నీ ప్రవర్తన మీద దేవుణ్ణి అధికారిగా నీవు నియమించుకుంటావో తప్పనిసరిగా ఏమి జరుగుతుంది? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం ఉంటుంది, నీ ఎముకలకు కూడా సత్తువ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గనక నీ ప్రవర్తన అంతటి మీద అధికారిగా ఉంటే నీ మార్గాలు వంకర మార్గాలుగా ఉండవు, తిన్నగా ఉంటాయి, సరళంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. అలా చేయడం ద్వారా ఇంకా నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది, నీ ఆయుష్ పెరుగుతుంది, నీ ఆయుష్ కాలం కూడా పొడిగించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూద్దాం 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగల్లో ఉండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారుతూ వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? దేవుణ్ణి నీ ప్రవర్తన అంతటి మీద అధికారిగా నీవు నియమించుకున్నప్పుడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో శతాధిపతి ఏమంటున్నాడు? దేవా, ఇప్పటిదాకా నేను నా సహస్రాధిపతి కింద నేను అధికారిగా లోబడుతూ వచ్చాను, ఇప్పుడు నేను నీ అధికారం కిందికి లోబడుతున్నాను. ఐ యామ్ అండర్ యువర్ అథారిటీ. నీవు ఏది ఆజ్ఞాపిస్తావో చెప్పు, ఒక్క మాట చెప్పు, నేను నమ్మి వెళ్ళిపోతాను. నేను నీ అధికారం కింద లోబడిన వాడిని నాయనా అని యేసు ప్రభుతో చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ మాట వినగానే చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎంత ఆశ్చర్యపడ్డాడంటే ఈ శతాధిపతి ఒక అన్యుడు. ఎవరంటున్నాం? ఇతను అన్యుడు. అయినా సరే ఇతను దేవుని పట్ల ఎంత నమ్మకం ఉంచుతున్నాడో యేసు ప్రభు చూసి ఆశ్చర్యపడ్డాడు. అరే, ఎంతమంది ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళొస్తున్నాను, ఎంతమందికి బోధిస్తూ వచ్చాను, ఎవరిలో కూడా ఎంత విశ్వాసం నేను చూడలేదే. ఈ అన్యుడు, ఈ శతాధిపతి ఎంత విశ్వాసంతో అంటున్నాడు, ఒక్క మాట చెప్పు చాలు ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి వచ్చే అంత గొప్పవాడిని కాదు నేను, ఒక్క మాట చెప్తే చాలు జరుగుతుంది అని ఇంత విశ్వాసం ఉందని యేసు ప్రభు ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులోని ఇంత విశ్వాసం నేను చూడలేదయ్యా, కానీ ఈ అన్యుడిలో ఎంత విశ్వాసం ఉంది అని ఆశ్చర్యపడుతున్నాడు యేసు ప్రభు. నిజానికి ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయి ఏమి రాశాడంటే శతాధిపతే వెళ్ళి యేసు ప్రభుని బ్రతిమలాడుకున్నట్లుగా రాశాడు. కానీ నిజానికి లూకా సువార్తలో మనం చూస్తే ఇదే భాగాన్ని చూద్దాం ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. ఆయన తన మాటలు అన్ని ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాడు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడున్నాడు, రోగి అయి ఉన్నాడు, చావటానికి సిద్ధంగా కూడా ఉన్నాడు. శతాధిపతి యేసును గూర్చి విన్నాడు. జాగ్రత్తగా చూడండి, అక్కడ మాట రాయబడింది, యేసును గూర్చి ముందు విన్నాడు. వినగానే యేసుని పట్ల శతాధిపతికి విశ్వాసం కలిగింది. ఈయన ఒక మాట చెప్తే చాలు నాకు జరుగుతుంది అని నమ్మకం కలిగింది. నమ్మకం కలిగినప్పుడు ఏం చేశాడు ఈయన? చదువుదాం. ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన్ను వేడుకోవడం కోసం
యూదుల పెద్దల్ని యేసు ప్రభు దగ్గరికి పంపాడు. జాగ్రత్తగా చూడండి. శతాధిపతి యేసును గురించి విన్నాడు. ఆయన వచ్చి తన దాసును స్వస్థపరిస్తే బాగుంటుంది అని చెప్పాడు. మరి ఈయనే వెళ్ళొచ్చు కదా, ఈయన వెళ్ళలేదు. యూదుల్లో కొంచెం పెద్దలైన వాళ్ళని, కాస్త అధికారులైన వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి పంపాడు. అయ్యా, మీరు వెళ్ళి నా పక్షంగా యేసు ప్రభుని కొంచెం బతిమలాడండి, ఆయన వచ్చి నా దాసును స్వస్థపరచమని చెప్పండి అని అన్నాడు. ఈ యూదులు కానీ అధికారులు ఉన్నారు కదా యూదులు, వాళ్ళు వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభువా, శతాధిపతి అయ్యా, అతను దాసుడు రోగంతో బాధపడుతున్నాడయ్యా, మరి నీవు వచ్చి అతన్ని స్వస్థపరచాలని అతను కోరుకుంటున్నాడయ్యా, మమ్మల్ని పంపించాడయ్యా, బతిమలాడమని రిక్వెస్ట్ చేయమని పంపించాడయ్యా అని చెప్తూ వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆ శతాధిపతి చాలా మంచోడండి, మంచోడండి. అతను ఎంత మంచోడంటే, ఇదిగో మనం సమాజ మందిరం కట్టించుకున్నామా, దాంట్లో ఆరాధన చేసుకుంటున్నామా, అతనే కట్టించాడండి. ఇది ఆయనే సొంత డబ్బులతో సమాజ మందిరం మన కోసం కట్టి ఇచ్చాడండి. కాబట్టి చాలా మేలు చేసేవాడు, చాలా మంచివాడండి. మీరు ఈ మేలు పొందడానికి అతను అర్హుడేనండి. కాబట్టి దయచేసి రండి అని యేసు ప్రభుని బ్రతిమలాడుకున్నారు. యేసు ప్రభు సరే పదండి అని వాళ్ళతో పాటు కలిసి వస్తున్నాడు. వెళ్ళాడు. ఇంటి లోపలికి దాదాపుగా ఇంటి దగ్గరికి వచ్చేసాడు. అలా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడ తన ఇంట్లోకి వస్తాడో, నా ఇల్లు అంత యోగ్యమైంది కాదు, ఆయన నా ఇంట్లో వచ్చే అంత గొప్పతనం నాలో లేదు అని అనుకున్నాడు ఈ శతాధిపతి. వెంటనే తన స్నేహితులను పంపించి యేసు ప్రభుతో మాట చెప్పండి, అయ్యా వద్దు, ఒక మాట చెప్పు అని ఒక్క మాట చెప్పండి అని పొలమంటూ పంపించేశాడు. ఆ స్నేహితులు వచ్చేసి, ప్రభువా, శతాధిపతి పంపించాడు అయ్యా, చెప్పాడు ఈ మాట. ఏమని? నీవు నా ఇంట్లోకి రావడానికి నాకు యోగ్యత లేదు, కాబట్టి నేను కూడా నీ దగ్గరికి వచ్చే యోగ్యత నాకు లేదనుకున్నాను, కాబట్టి ఇదిగో యూదులను పంపించాను. ఇప్పుడు నీవు నా ఇంట్లోకి వచ్చే అంత యోగ్యత కూడా నాకు లేదు, కాబట్టి ఒక మాట చెప్తే చాలు నాయనా అని అన్నాడండి. చూసారా, ఈ శతాధిపతి ఎంతగా దేవుని పట్ల ఆ అధికారం లోబడుతున్నాడో దేవునికి. తన అయోగ్యతను ఏంటో గుర్తిస్తున్నాడు. మొదటిది ఏం చేశాడు? నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడే అంత యోగ్యత నాకు లేదు, పోనీ ఆయన నా ఇంట్లోనికి వస్తే నా ఇంటిలోకి ఆయన వచ్చే అంత యోగ్యుని కూడా నేను కాదు, మాట చెప్తే చాలు, ఒక్క మాట చెప్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఇంతగా దేవుని యొక్క అధికారానికి ఈ అధికారి లోబడ్డాడు. కాబట్టే తన హృదయంలో ఏదైతే వాంఛించాడో, ఏదైతే కోరుకున్నాడో, తన దాసుడు స్వస్థపరచబడాలని వితిన్ సెకండ్స్లోనే అయిపోయిందండి. ఎంత సమయం పట్టింది? యేసు ప్రభు సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే అతని దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఎంతో సమయం పట్ల, నీవు నా ఇంట్లోకి రావడానికి కూడా నాకు యోగ్యత లేదు నాయనా, నువ్వు మాట చెప్పు చాలు అన్నాడు. యేసు ప్రభు చాలా ఆశ్చర్యపోయాడు. నిజంగా ఎంత విశ్వాసమా, అది కూడా ఇశ్రాయేలీయుడు కాదు, ఒక అన్యుడిలో ఎంత విశ్వాసమా, ఇదిగో నాకు ఎంతగా లోబడుతున్నాడు అని చూశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని యొక్క అధికారానికి నీవు నేను ఎంతగా లోబడుతున్నాం? నీవు ఎంతగా ఆయన అధికారానికి లోబడితే నీ దేహానికి ఆరోగ్యం అంత తొందరగా వస్తుంది, నీ కుటుంబానికి ఆరోగ్యం అంత తొందరగా వస్తుంది. నీవు ఎంతగా ఆయన అధికారానికి లోబడితే అంతగా నీ జీవితంలో నీవు తలపెట్టిన కార్యాలు కానీ, లేకుంటే నీవు వాంఛించిన పనులు కానీ అంత తొందరగా అవుతాయి. ఎందుకంటే నీవు ఎవరి అధికారానికి లోబడ్డావు? దేవాతి దేవుని యొక్క అధికారం క్రింద ఉన్నావు. ఆయన పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో, విధేయతతో ఉన్నావు. కాబట్టి తప్పనిసరిగా వెంటనే జరుగుతుంది. మరి మనం ఎవరిని మన మీద అధికారులుగా నియమించుకుంటున్నాం? ఫిలిప్పీ పత్రికలో పౌలు ఒక మాట చెప్పాడు, చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం.
దేన్ని గూర్చి చింతపడొద్దు కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. చూడండి ఏమంటున్నాడు, దేన్ని గూర్చి చింతపడొద్దు. ఏదైనా చింత ఉందా? ఇదిగో కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలన్నీ ఆయనకు తెలియజేయండి. తెలియజేస్తే ఏం జరుగుతుంది చదువుదాం ఇప్పుడు. అప్పుడు అంటే అట్లా జరిగినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. అంటే కాపలాగా ఉంటుంది, అధికారిలాగా ఉండి నిన్ను పరిపాలిస్తూ ఉంటుంది దేవుని యొక్క సమాధానం. ఎప్పుడైతే దేన్ని గూర్చి కూడా నువ్వు చింతపడకుండా నీ చింత యావత్తు దేవుని మీద వేసి ప్రతి దానిని కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు విన్నవించుకుంటావో, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిదీ ఆయన అండర్లో పెట్టేసి ఆయన అధికారం కిందికి వస్తావో, దేవుని యొక్క సమాధానం నీకు ఎల్లప్పుడూ కూడా కావలిగా ఉంటుంది. ఇది దేవుడు మనకిచ్చే గొప్ప ధన్యత. ఈ లోకంలో చాలా అధికారాలు ఉన్నాయి, వాటి కింద మనుషులు లోబడుతూ ఉన్నారు, మనం కూడా లోబడాలి. కానీ వీటన్నిటి అధికారాలకు పైన అధికారం ఒకటి ఉంది, అది దేవుని యొక్క అధికారం. ఆ అధికారం కింద నీవు నేను తప్పనిసరిగా లోబడాల్సిందే. అలా లోబడటం ద్వారా నీ మార్గాలు సరళమవుతాయి. అంటే వక్ర మార్గంలో నువ్వు వెళ్లకుండా, చెడు మార్గంలో నువ్వు వెళ్లకుండా, తప్పు దారిలో వెళ్లకుండా నీ మార్గాలన్నీ కూడా చక్కబరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అటువంటి అధికారానికి నీవు నేను లోబడుతున్నామా?